తమిళ సూపర్ స్టార్ సూర్య, యువ హీరోయిన్ మమితా బైజు జంటగా నటించిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, బాలీవుడ్ స్టార్ రవీనా టాండాన్, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ సినిమా సాంకేతిక విభాగాల విషయానికి వస్తే మ్యూజిక్ జీవి ప్రకాష్ కుమార్, సినిమాటోగ్రఫీ నిమిష్ రవి, ఎడిటర్ నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్ బంగ్లాన్, ఆర్ట్ డైరెక్టర్స్ శివకామేష్, జితు సెబాస్టియన్, ఫైట్స్ వి వెంకట్, కొరియోగ్రఫీ విజయ్ బిన్ని, శేఖర్ మాస్టర్ తదితరులు తమ బాధ్యతలను నిర్వర్తించారు. ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఈ చిత్రం ప్రీ సేల్స్ ఎంత, తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే, సూర్య, మమితా బైజు, రాధికా శరత్ కుమార్, రవీనా టాండాన్ లాంటి అగ్రతారలు లావిష్ సైట్స్, టాప్ టెక్నీషియన్లతో ఈ సినిమాను భారీగా తెరకెక్కించారు. దాంతో ఈ సినిమాను సుమారుగా 130 కోట్ల రూపాయల బడ్జెట్తో పూర్తి చేశారు. ఈ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ను రికార్డు స్థాయిలో పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రైట్స్ 85 కోట్లు, ఆడియో 12 కోట్లు, శాటిలైట్ రైట్స్ 28 కోట్లతో కలిపి నాన్ థియేట్రికల్ రైట్స్ 125 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఇక థియేట్రికల్ రైట్స్ సుమారుగా 90 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ మొత్తంగా 115 కోట్ల రూపాయల మేర జరిగిందని తెలిపారు. కరుప్పు లాంటి భారీ విజయం తర్వాత సూర్య మూవీ రావడంతో అడ్వాన్స్ బుకింగ్కు మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా తమిళనాడులో 4 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రూపాయలు, కేరళలో 75 లక్షలు, కర్ణాటకలో 1 కోటి రూపాయలను రాబట్టింది. ఓవర్సీస్లో ప్రీమియర్లు ముగిసే సమయానికి 6 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దాంతో సుమారుగా 16 కోట్ల రూపాయలు ప్రీసేల్స్ రూపంలో నమోదు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా తెలుగు వర్షన్ విషయానికి వస్తే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో 550 లొకేషన్లకు పైగా 600 స్క్రీన్లలో దాదాపు 1500 షోలకు పైగా ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నైట్ షోలు ముగిసే సమయానికి 6 నుంచి 7 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక తమిళ వర్షన్ విషయానికి వస్తే తమిళనాడులో ఈ సినిమాను 850 లొకేషన్లలో 1000కి పైగా స్క్రీన్లలో 3000 షోలు ప్రదర్శిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నైట్ షోలు ముగిసే సమయానికి 8 నుంచి 10 కోట్ల మధ్య వసూళ్లను సాధిస్తుందని తెలిపారు. ఈ చిత్రం తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణలో కలిపి ఈ సినిమా 15 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. ఓవర్సీస్లో ఈ సినిమా ప్రీమియర్లకు మంచి ఆదరణ లభించింది. ఈ చిత్రాన్ని 265 లొకేషన్లలో 700 షోలు ప్రదర్శించారు. దాదాపు 8000 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా $150K వసూలు చేసింది. ప్రీమియర్లు, తొలి రోజు కలెక్షన్లతో కలిపి ఈ సినిమా $300K అంటే భారతీయ కరెన్సీలో 3.35 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చు అని అంచనా వేస్తున్నారు. దాదాపు ఈ సినిమా తొలి రోజు సుమారుగా 20 నుంచి 25 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక మరిన్ని లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.